అస్సలాముఅలైకుం, అందరికి నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇక్కడ ఫాస్ట్ బ్రేక్ చేయడానికి వచ్చాం. నెల్లూరులోనే ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మాస్క్, జామియా మస్జిద్ అంటాం. ఇది దాదాపు 300 సంవత్సరాలు ముందు నుంచి ఈ మస్జిద్ ఉంది. మరి ఇక్కడ ఇది మొత్తం వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది ఈరోజు మసీద్కి రావడంతో సంతోషంగా ఉంది. అందరితో, స్థానికులు అందరితో కలిసి ఈరోజు ఏదైతే ఒక్క పొద్దు ఉందో దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేశారు. ముస్లిం కోసమో ఇంకో వాళ్ళ కోసం కాదు, ప్రపంచ శాంతి కోసం. భగవంతుడు ఒక్కడే, అందరు బాగుండాలి. రోజు ఎక్కడ చూసినా యుద్ధాలే, ఎక్కడ చూసినా బాంబులు పేలుళ్ళే. ఇవన్నీ ఏంటంటే ఒక మానవత్వం తగ్గిపోవడమే. మానవత్వం ఎట్ట పెరుగుతుందంటే ఒక భగవంతుడు ఒక్కడే అని ఎప్పుడైతే అనుకుంటామో, ఎప్పుడైతే నమ్ముతామో, ఇప్పుడు వసుదైక కుటుంబం అంటారు. వసుదైక కుటుంబం దాని మీనింగ్ ఏంది? సృష్టికర్త ఒక్కడే, మనం అంతా ఒకే కుటుంబం అని. సో భాషలు వేరవచ్చు కానీ భావం ఒకటే. సో ఈరోజు చాలా చక్కగా ఇక్కడ ప్రార్థన కానీ చేయడం జరిగింది. విశ్వశాంతి కోసం ప్రార్థన చేశారు. అలాగనే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రం బాగుండాలి. అలాగనే ఈ రాష్ట్రంలో మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, ఇది కమ్యూనిటీకి వెనక తిరిగి ఇవ్వాలి. అది ఈవెన్ వక్ఫ్ బోర్డ్ అంటేనే ఏదో ట్యాక్స్ కలెక్టర్ లాగా అనుకుంటారు. ఇది వీళ్ళకి ఏదైనా ఆదాయం వస్తే దాంట్లో 7% వక్ఫ్ బోర్డ్ కట్టాలి. ఈ మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, ఏదున్నా ఆ 7%లో 1% వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తాం, సెంట్రల్ వర్క్ కౌన్సిల్కి. అయితే ఇది కాదు దీని ముఖ్య ఉద్దేశం. చారిటీ, ప్రజలకి తిరిగి చేయడం. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ దీని లక్ష్యం వెనక్కిపోయి చూస్తే ఒక ఇన్స్టిట్యూషన్ ఇచ్చి దీనికి కొంత ఆస్తి ఇస్తారు. ఈ మసీద్ ఇస్తారు. మసీద్ కట్టిన తర్వాత మసీద్ మంచి చెడ్లకి ఆ ప్రాంతం చేయాల్సిన పనులు కానీ ఆ దైవజనులు ఎవరైతే దీన్ని ఆ రోజుల్లో వఫ్ చేస్తారో, అంటే ఎండోమెంట్ చేస్తారో, వాళ్ళు రాస్తారు ఇక్కడ కమ్యూనిటీలో ఈ ఊర్లో చదివించండి, దీంట్లో వచ్చే ఆదాయంతో ఇమాం మౌజన్కి జీతాలు ఇవ్వండి, దీంతో వచ్చే ఆదాయంతో మెయింటెనెన్స్ చేయండి. అదే సేమ్ దేవాలయాలు కానీ అదే చేస్తారు. అయితే చెప్పుకోవడానికి 70,000 ఎకరాలు వక్ఫ్ ఉంది కానీ దాదాపు 30-35,000 ఎకరాలు ఎన్నాక్రాంతం అయిపోయింది. అది కొంతమంది దుర్మార్గులు చేతిలో పడి అయింది, కొంత స్వయం కృపార్థం అంటాం కదా, మా వాళ్ళు ఎవరికైతే మేము పెత్తనం ఇచ్చామో వాళ్ళు హ్యాండిల్ చేయకుండా కానీ శక్తి సాలక కొన్ని దగ్గరలా ఇంటెన్షన్ బాగలేక
రెండు శక్తి సాలక కొన్ని దగ్గర ఇంటెన్షన్ బాగలేక కానీ వేలాది ఎకరాలు పోగొట్టేశారు. ఇప్పుడు ఏంటంటే ఒక బోర్డు ప్రజలకి ఏం చేయాలని ఆలోచిస్తున్నాము. అంటే ఆలోచన వచ్చినంత మాత్రం ప్రజలకి ఉపన్యాసం చెప్తే చాలదు, చేసి చూపియాలి. చేయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఈ రాష్ట్రంలో ఉందా అంటే ఖజానా ఖాళీ. అయినా చంద్రబాబు గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదో బిడ్డల చదువుల కన్నా ఒక ఎక్స్ట్రాడినరీగా వర్క్ బోర్డ్ చేయాలి, అలాగనే ఉపాధి కోసం కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి అని ఒక ప్రపోజల్ ఇంకా తయారు చేస్తున్నాము. అది కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చదువుకి స్కిల్ డెవలప్మెంట్ గురించి దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాము, చేస్తాము. అలాగనే అన్ని ఇన్స్టిట్యూషన్స్ను, దర్గాస్ కావచ్చు, మసీదులు కావచ్చు, బేసిక్ ఎమ్యూనిటీస్, టాయిలెట్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా వాళ్ళకి అవసరాలు ఏమున్నాయో దానిపైన కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రతిదీ కానీ ఒక శాంక్టిటీ ఉండాలి. ఇప్పుడు దేవుడు స్థలం ఉన్నప్పుడు అక్కడ శానిటేషన్ ఉండాలి, దానికి కావాల్సిన టాయిలెట్స్ ఉండాలి, దానికి కావాల్సిన బేసిక్ ఫండమెంటల్స్ క్లీన్గా ఉండేటట్టు కానీ అన్ని దర్గాల దగ్గర కావచ్చు, మసీదుల దగ్గర కావచ్చు, ఇవన్నీ కానీ చాలా తొందరగా దానిపైన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, మరి ఈ రంజాన్ పండగ, ఈ రంజాన్ మాసం ఏదైతే ఈ మాసం ఉందో పవిత్రమైన మాసం, ఈ రాష్ట్ర ప్రజలకి అందరికీ మంచి జరగాలని భగవంతుడు. విజేత కంటి వైద్యశాల ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య సంస్థలలో గ్లకోమా, రెటీనా, కాటరాక్ట్, లాసిక్ విభాగాలలో ట్రైనింగ్ పొంది గత 15 సంవత్సరాలుగా నెల్లూరులోని అన్ని ప్రముఖ కంటి హాస్పిటల్స్ లో పనిచేసి కొన్ని వందల ఐ క్యాంప్స్, అవగాహన సదస్సులలో పాల్గొని కొన్ని వేల కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా నిర్వహించిన డాక్టర్ హజరత్ కుమార్ ఇప్పుడు తమ వైద్య సేవలు విజేత కంటి హాస్పిటల్ నందు ప్రజలకు అందిస్తున్నారు. సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, బృందావనం, నెల్లూరు.